రష్యా ఇరాన్కి. కాకపోతే ఏం కాదు, బేసిక్ గా ఇప్పుడు ఇరాన్ వేసి డ్రోన్లన్నీ వాళ్ళేనా గల్ఫ్ దేశాల మీద కొనుక్కుంటారు రష్యా నుండి. రష్యా నుండి కొనుక్కుంటారు, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని ఉంటారు. తప్పే ఉంది, ఆయుధం మన దగ్గరదే వాడాలని రూల్ ఏం లేదు కదా. అందులో ఏమి దాన్ని ఏమంటారు, గ్రామీణ ఉపాధి పథకం ఏం కాదు కదా అది. మామూలుగా ఏది తగిలితే దానితో పోవాలి అవతలడని కోరుకుంటారు, పోతున్నారు చాలు కదా. ఎవరితో అయితే వాళ్ళకెందుకు. ఫైనల్ గా అయితే అందులో స్ప్లిట్ జరగకుండా ఉండాలి అంతవరకే, అది తప్పించి ఇంకేం లేదు అక్కడ. అంటే చర్చలకు కూర్చునే పరిస్థితి అసలు వస్తుందా ఇద్దరి మధ్య? ఏం చేయాలి చర్చలు అంటే, వచ్చిన సమస్య అది. మన అయితే మధ్యవర్తిత్వం చర్చలు జరుపుతోంది. ఇరాన్ ఆల్రెడీ ముందుకు వచ్చింది, నేను వెనక్కి వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నాను, కానీ వీళ్ళు అంగీకరించట్లా, యుద్ధం కొనసాగించాలని కోరుకుంటున్నారు. అది మెయిన్ పాయింట్. అంటే దాదాపుగా ఇంకొక 2-3 నెలలు ఉంటుందా సార్ ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే? అమెరికా లెక్క ప్రకారం 6 నెలల దాకా యుద్ధం ప్రిపేర్ అవుతుంది అమెరికన్ మీడియా ప్రకారం. ఇరాన్ లెక్క ప్రకారం 4 ఏళ్ళు పట్టచ్చు అని చెప్తోంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అన్నాళ్ళు ఉంటే ఇది 3వ ప్రపంచ యుద్ధం తీసుకు వెళ్తుందని ఎందుకు? 3వ ప్రపంచ యుద్ధం అంటే వీళ్ళకి గనక రష్యా చైనాలు యాడ్ అయితే 3వ ప్రపంచ యుద్ధమే, వాళ్ళు యాడ్ అవ్వట్లేదు, అందువల్ల ఈ పాయింట్. కొన్ని రోజులు అయితే యుద్ధం అయితే కొనసాగుతుంది అంతే. రైట్ రైట్.